హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హైదరాబాదీ బ్రదర్స్. ఈరోజే డాకుమారా చూసాం అనమాట. అయితే సినిమా మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఎస్పెషల్లీ బీజిఎం తమన్ చింపేశాడు, ఫుల్ బిర్యానీ తిన్నాడు, స్పీకర్ పగలగొట్టేశాడు, ఇక అన్ని రకాలు అనుకోండి. అట్లా మ్యూజిక్తోనే మనకి ఒక పిచ్చెక్కిచ్చేస్తాడు. ఒక లెవెల్ ఆఫ్ ఏమంటారు, పూనకం అంటారు కదా, ఆ పూనకం అంతా కూడా తమన్లో వచ్చేసి బాలయ్యబాబు కొట్టినట్టు అయిపోతుంది. సినిమా మొత్తం ప్రతి బిట్, ప్రతి మూమెంట్ నేనైతే పర్సనల్గా ఎంజాయ్ చేశాను. ఇంకా కమింగ్ టు స్టోరీ ఏంటంటే నేను చెప్పను, ఎందుకంటే సినిమా బాగుంది భయ్, వెళ్ళి చూడండి. ఇంకా స్టోరీలు ఎందుకు, ఒక్కేందుకు. ఇగో, ఇఫ్ యు ఆర్ ఆ మాస్ లవర్, బాలయ్యబాబు సినిమాలు ఇష్టము అండ్ విత్ తమన్స్ మ్యూజిక్ అని అంటే మాత్రం ఇంకా స్టోరీతో సంబంధం ఉంది. ప్రతి సీన్ ఎలివేషన్ టైప్ ఉంటుంది, చెప్తున్నా కదా. ప్రతి 10-15 మినిట్స్కి ఒక హై మూమెంట్ ఉంటుంది. కానీ ఒక్కటి మాత్రము నేను చెప్తా ఏంటంటే, బాబీ కళ్ళు చాలా ఏమంటారు పర్టికులర్గా ప్రతి సీన్ బాగా రాసుకొని ఎట్లా చూపెట్టాలో అన్నీ పర్ఫెక్ట్గా చూపించాడు అనమాట. సో ఆ విషయంలో ఎట్లాంటి ప్రాబ్లం అయితే లేదు, మనం హ్యాపీగా చూసేయచ్చు. అట్లని స్టోరీ లేదనుకోకండి. సెకండ్ హాఫ్లో యాక్చువల్గా మంచి స్టోరీ, ఎస్పెషల్లీ ఏదైతే ఫ్లాష్ బ్యాక్ సీన్ ఉంటుందో మంచి టచింగ్ పాయింట్ తీసుకున్నారు. మనందరం కూడా ఫ్లాష్ బ్యాక్కి కనెక్ట్ అవుతాం. ప్రీవియస్లీ ఒక సినిమా రిలీజ్ అయింది కదా, ఆ ఫ్లాష్ బ్యాక్ లాగా కాకుండా ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ యాక్చువల్గా మనం కనెక్ట్ అవుతాం. బికాజ్ అది చాలా కామన్ పాయింట్. మనం నార్త్ సైడ్ చూసుకుంటే రిజర్టెడ్ ఏరియాస్ చాలా ఉంటాయి. సో దాని ప్రకారంగా స్టోరీ రివీల్ చేస్తున్నా, స్టోరీ మాత్రం చెప్పను. సినిమా వెళ్ళి ఎంజాయ్ చేయండి, నిజంగా బాగుంది. అండ్ మనకి సాంగ్స్ కూడా ఎట్లా అంటే మరీ ఓవర్గా కావాలని సిచ్యువేషన్కి సంబంధం లేకుండా సాంగ్స్ ఇప్పుడు రావాలి అనే విధంగా ఏముండదు. అన్నీ కూడా ఒక ఫ్లోలో వెళ్ళిపోతాయి అనమాట. అండ్ ఎవరి క్యారెక్టర్ అంతా కూడా బాగా చేశారు. డైరెక్టర్ని నిజంగానే అప్రిషియేట్ చేయొచ్చు, ఎందుకంటే బాలయ్యని ఏ రోల్లో ఎట్లా చూపించాలనేది బాగా టేక్ కేర్ చేసి చూపిస్తారనమాట. అండ్ బాబీ డేల్ రోల్ కానివ్వండి అండ్ అదర్ విలన్స్ అంతా కూడా పర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అనుకోండి, విత్ బాలయ్య బాబు గాడ్ ఆఫ్ మాస్ అనుకోండి. ఆ లెవెల్లో ఫైట్లు ఇట్లన్నీ ఖతర్నాక్ డిజైన్ చేశారు. తమనన్న దాన్ని ఇంకొంచెం ఏమంటారు ఒక ఫ్లేవర్ ఆఫ్ మ్యూజిక్ యాడ్ చేసి దాన్ని ఇంకా మెంటల్ లేపేసారు అనమాట. అట్లా తరోగా ఎంజాయ్ చేస్తారు. ఇఫ్ యు ఆర్ మాస్ లవర్ అండ్ బాలయ్య బాబు ఫ్యాన్ అనుకోండి, ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. అది మా రివ్యూ. అయితే లాస్ట్ మెన్షన్ ఏంటంటే, శ్రద్ధా శ్రీనాథ్ క్యారెక్టర్ అనేది కొంచెం ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టరే ఉంటుంది. అండ్ ప్రజ్ఞా జైస్వాల్ కూడా మనము యాక్చువల్గా ఎందుకు బెటర్ అనుకుంటాం, కానీ పర్లేదు, తన రోల్కి తను న్యాయం చేశారనమాట. అంటే ఎవరెవరినైతే యాక్చువల్గా రోల్స్కి ఎంపిక చేసుకున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ పాటు వాళ్ళు బాగా చేశారు. సో ఇది మా రివ్యూ, మాకైతే నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, నిజంగానే బాగుంది, ఎంజాయ్ చేస్తారు విత్ ఫ్యామిలీ అనమాట. ఎట్లాంటి వల్గారిటీ లేదు, ఏమీ లేదు. మనకు అందరు కూడా దబిడి దిబిడి సాంగ్ అంతా కాంట్రవర్సీ అంటున్నారు, కానీ అట్లా ఏం లేదు, చాలా సింపుల్, చూసేయచ్చు భయ్య. ఏమున్నది, ఎన్ని గనము మనము ఐటమ్ సాంగ్స్ అన్నీ చూడలేదు, రకరకాలు చూడలేదు, ఏమున్నది ఇందులో, ఏముండదు, అర్థమైందా? పైగా స్టోరీ కూడా అందరు బాగా కనెక్ట్ అవుతారు. అది ఎంజాయ్ ద మూవీ అండ్ హ్యాపీ సంక్రాంతి మ్యాన్. బాయ్.